కాసేపు వాడితో సంతోషంగా మాట్లాడు, బెంగ పెట్టుకుంటాడు అని ఇస్తే, బాగున్నాను రా, ఆఫీస్కి వెళ్ళొచ్చాను, అది ఇదేని అమ్మ మాట్లాడేస్తుంది. వాడు అక్కడ సంతోషంగా తిరుగుతాడు. వాడికి ఎప్పుడు తెలుస్తుంది? వాడంతటా వాడు వస్తాడు కదా, ఎప్పుడప్పుడు ఏ శని ఆదివారాలు సెలవులు వచ్చాయని వస్తాడు. వచ్చినప్పుడు వాడికి తెలుస్తుంది. తెలిసిన తండ్రి ఏమంటాడంటే, ఏం పర్వాలేదురా, తగ్గిపోతుంది అన్నారు. మనిషి అన్నాక రాకుండా ఉంటాయిరా, వస్తాయి, దానికి నువ్వు పెద్ద బెంగ పెట్టుకోక అన్నా, అంత ఏమైనా ఉంటే నేను చెప్పనా నీకంటాడు. అందుకే తండ్రి కలిగిన పిన్నిధానమేలా, తండ్రి ఉంటే సుఖాలన్నీ ఉంటాయి. తండ్రి కొడుకు సుఖపడాలి, కొడుకు సుఖపడాలి, కొడుకు సుఖపడాలి, అదే ఆలోచిస్తాడు ఎప్పుడు. కొడుకు ఎలా పోయినా పర్వాలేదు, నేను సుఖపడాలని తండ్రి అండం. కాబట్టి అటువంటి తండ్రి ఉంటే ఆ తండ్రి గురువు అవుతాడు. ఉపనయనం చేసినప్పుడు వేరు గురువు కాదు, మొదట తండ్రియే గురువు. ఎందుకంటే ఉపనయనం చేసినప్పుడు గాయత్రీ మహామంత్రాన్ని ఉపదేశం చేసేది తండ్రి. ఆ తండ్రి ధర్మాత్ముడై, ఆ తండ్రి రాజర్షి అయి, ఆ తండ్రి తపస్వి అయితే పాడైపోకూడదా అండి పిల్లలు అంటే, నేను దాని గురించి మాట్లాడడం ధర్మం కాదు. ఇప్పుడు మనం మంచిని మాట్లాడుకోవలసి ఉంటుంది. ఆ తండ్రి యొక్క నడవడిని చూసి తాను కూడా అలా ప్రవర్తించడానికి అవకాశం ఉంటుంది. స్వతహాగా గురువైనటువంటి తండ్రి అందుబాటులో ఉన్న కారణం చేత ఎప్పుడూ తండ్రి దగ్గర నేర్చుకోవచ్చు. తండ్రి కూడా కొడుకు వృద్ధిలోకి రావాలనే తాపత్రయం ఉండాలి, కానీ తన విద్యని ధారపోసేస్తాడు. సరికదా, తండ్రి విషయంలో ఉండే లక్షణం ఏమిటో తెలుసా అండి? చిట్ట చివరికి ఆ కొడుకు చేతిలో ఓడిపోవడాన్నే గొప్ప సత్కారంగా భావిస్తాడు. తనకన్నా తన కొడుకు బాగా చెప్పాడు అనుకోండి, ఎంత సంతోషపడిపోతాడో. కాబట్టి పుత్రాదిచ్చేత్ పరాజయం, కొడుకు చేతిలో ఓడిపోవడం కూడా అంత సంతోషంగా ఉంటుంది. కనుక నేను ప్రతీప మహారాజు గారికి కొడుకుగా పుడతాను, నాకు ఈ అవకాశం ఇప్పించమన్నాడు. సంకల్పం ఏ తల్లి చేసిందో ఆ తల్లే బ్రహ్మగారి ద్వారా అనుగ్రహించవలసి ఉంటుంది. కాబట్టి వెంటనే బ్రహ్మగారికి కోపం తగ్గిపోయింది. ఆయన అన్నారు, తప్పకుండా నీవు ప్రతీపునకు కుమారుడిగా జన్మించదవుగాక. ఇప్పుడు ఈ మహాభిషుడు ఇక్ష్వాకు చంద్రవంశంలో ప్రతీప మహారాజు గారి యొక్క కుమారుడిగా పుట్టాలి అని సంకల్పం చేసుకుని బ్రహ్మసభలోంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన గంగమ్మ వంక చూడలేదు. మహాభారతంలో గంగమ్మకి బ్రహ్మగారు శాపం ఇచ్చినట్లు లేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే, ఆవిడ దోషం ఏముందని ఇవ్వాలి? ఆవిడేమీ లేకి ప్రవర్తన చేయలేదు, గాలి వేసింది, ఆవిడ వస్త్రం భ్రంశమైంది అంతవరకు. కానీ తన వైపు అలా చూసి అంత శాపానికి గురి భూమండలం మీద రాజుగా పుట్టడానికి